తిన్నావా? తిన్నానులే. ఏం తిన్నావు? పానీపూరి తిన్నాను. వావ్, పానీపూరియా? మరి ఇంకేమే? ఏ అంటావేంటి? ఆ పానీపూరి వాడికి బొత్తిగా సెన్సే లేదు. వాడు ఒక ప్లేట్ లో అన్ని పానీపూరీలు అన్ని ముందుగానే అరేంజ్ చేసి, ఓ పక్కన చట్నీ, ఓ పక్కన సాస్ అన్ని అరేంజ్ చేసి ముందుగానే ఇస్తున్నాడు. బుద్ధుండక్కర్లా? పానీపూరీల్ని గ్లౌజ్ వేసుకొని సర్వ్ చేస్తున్నాడు. ఆడు అసలు మనిషేనా? చేతులతో నీళ్ళలో ముంచి ఇస్తేనే కదా ఆ టేస్ట్ అది బాగుండు, ఉప్పదనం అది తగిలి బాగుండేది. అసలు కొంచెం కూడా సెన్స్ లేదు. ఎక్కడి నుంచి వస్తారో వీళ్ళందరూ. పానీ పెట్టే కొండ ఉంటుంది చూడు, దాని మీద 24 గంటలు ప్లేట్ పెడుతున్నాడు. రోడ్డు మీద ఉన్న డస్ట్ అవన్నీ జమయ్య పానీలో కలిస్తేనే కదా టేస్ట్ బాగుండేది. క్షమించరా నేరం ఏం చేస్తున్నాడు తెలుసా వాడు? అడగకుండానే ప్యాజ్ వేసేస్తున్నాడు. ప్యాజ్ అంటే? అదే ప్యాజ్ అంటే ఉల్లిపాయలమ్మా. మనం భయ్యతోడ ప్యాజ్ డాలో అని వాడిని అడుక్కోవాలి కదా, అప్పుడే కదా అసలైన మజా వచ్చేది. ఒక విషయం ఫ్రాంక్ గా అడుగుతాను, నువ్వు చెప్పు. మనం పానీపూరి తిన్నాక ఏం తాగుతాం? బిందెలో ఉండే ట్యాప్ వాటర్ కదా తాగుతాం, దాంతోనే చేతులు కూడా కడుక్కుంటాం కదా. వీడు ఏం చేశాడు అనుకున్నావు? బిస్లరీ వాటర్ క్యాన్ పెట్టాడు అక్కడ. నేను చెప్పా, బాబు ఇలాగైతే నీ బిజినెస్ సాగదు బాబు అని చెప్పా క్లియర్ గా. వాడి పానీపూరి చేసేవాడికి బేసిక్ లక్షణాలు ఉండాలి. ఓ చీదుకోవడం, ముక్కు తుడుచుకోవడం, గోక్కోవడం ఇవన్నీ ఉండాలి కదా. వాడి పూర్వీకులు ఏం నేర్పించి చచ్చారో నాకైతే అర్థం కాదు. పైనుంచి కింద వరకు ఏప్రం దిగేసుకున్నాడు. ఇలాగైతే టేస్ట్ ఎలా వస్తుంది వాడి పానీపూరిలో? నాకు అసలు ఇంట్రెస్ట్ పూర్తిగా నశించింది ఎప్పుడో తెలుసా? వాడు ఆలుగడ్డ కూర గరిటితో పెడుతున్నాడు. వాడు శుభ్రంగా ఆలుగడ్డలు చేత్తో పిసికి దాన్ని పానీపూరిలో నొక్కితేనే కదా అప్పుడు అందం, ఆనందం, పరమానందం. నేను చెప్పనా, వచ్చే వారానికల్లా వాడి బిజినెస్ ఇక్కడ ఉండదు. వాడు ఆల్రెడీ ఈగలు తోలుకుంటు. పోనీ ఆ ఈగలనైనా వాళ్ళని ఇస్తున్నాడా అంటే లేదు, బ్యాట్ తీసుకుని చంపుతున్నాడు పిచ్చయ్యాదవ.